ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 2 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుందును. వ్యాఖ్యానాంశం ఆయన సన్నిధి వలన ఆదరణ 2వ భాగం. వ్యాఖ్యానాంశం ఆయన సన్నిధి వలన ఆదరణ 2వ భాగం. యాకోబు యొక్క అసాధారణమైన ప్రయాణాలన్నిటిలో అతని శ్రమల్లో ప్రభువు అతనికి తోడై ఉన్నాడు. యాకోబు తప్పులు చేస్తున్నప్పుడు కూడా ప్రభువు అతన్ని విడిచిపెట్టగా అతనికి తోడయుండెను, అతన్ని కాపాడుచుండెను, నడిపించుచూ ఉండెను. ఆయన యోసేపుకు తోడయుండెను. అతని శ్రమల్లో అతనికి తోడయుండి అతని దీనస్థితిలో ఉండి హెచ్చించి మహిమను అనుగ్రహించాడు. వృద్ధుడైన యాకోబు తాను ఎక్కువగా ప్రేమించిన ప్రేమ కుమారుడైన యోసేపును చూడటానికి ఐగుప్తుకు బయలుదేరుతున్నప్పుడు, నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను అని ఆయన యాకోబుతో చెప్పాడు. ఆదికాండం 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. మండుచున్న పొదల్లో నుండి యెహోవా మోషేని పిలిచినప్పుడు వినయ మనస్కుడైన మోషే దిక్కులేని నిస్సహాయ స్థితిలో ఉన్నవాడై, నేనెంతటి వాడను అనగా, యెహోవా నిశ్చయముగా నేను తోడయుందును అన్నాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనంలో. అప్పుడు మరలా మోషే, నేను నత్తివాడను, అందుకు యెహోవా అతనితో, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గ్రుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏం పలుకవలసింది నీకు బోధించదను అన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ప్రభువు సేవకులైన వారు ఈ వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించిన ఆయన ఇంకనూ అలాగే మార్పు లేనివాడై ఉన్నాడని, ఆయన తన వర్తమానాన్ని మన మంటి పెదవుల ద్వారా మానవులకు దయచేయునని తెలుసుకున్నది. ఆయన మోషేకు తన మార్గమంతటిలో అడుగడుగునా తోడై ఉన్నాడు. గొప్ప ప్రార్థనాపరుడైన మోషే, నీ మార్గమును నాకు కనపరచుము అని ప్రార్థన చేయగా వెంటనే జవాబు వచ్చింది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ ఇశ్రాయేలు జనాన్ని వాగ్దాన దేశంలోనికి నడిపించిన గొప్ప నాయకుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతోనూ మోషేతోనూ మాట్లాడిన ఆ ప్రభువే యెహోషువకు కూడా ఆదరణకరమైన నిశ్చయిత అనుగ్రహించాడు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండను. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం. శుభప్రదమైన మాటలు. ఆ మాటలు ఇంకనూ ఆయన ఆశ్రయించిన వారికి చెంది ఉన్నాయి. ఆయన అలాగూ మాట్లాడింది గొప్ప పేరు పొందిన ఘనులైన దైవజనులతో మాత్రమే కాదు, యోదయ భక్తులతో, ప్రతి ఒక్కరితోనూ, ప్రతి ప్రవక్తతోనూ ఆయన విధంగా మాట్లాడాడు. ప్రభువు నెరిగిన మనం ప్రతిరోజు ఆయన సన్నిధి వలన ఆదరణను అనుభవపూర్వకంగా ఉన్నాం, సందేహమేమీ లేదు. కనుకనే ఆయనను ఆశ్రయించి ఆరాధించకుండా ఉండలేం కదా. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో